పరీక్షల విధాన ప్రక్రియ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, సంస్థాగత లోపాల వల్లే ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. ప్రశ్నాపత్రాల తయారీ, పంపిణీతో పాటు వాటిని భద్రపరచడంలో జాగ్రత్తలు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. లీకేజీ ప్రశ్నాపత్రాలతో వరంగల్లో 6, జగిత్యాలలో 8 మంది, పాలెంలో 9 మంది, ఆదిలాబాద్లో 2, సిరిసిల్ల, రాజేంద్రనగర్, అశ్వారావుపేటలో 3 చొప్పున పరీక్షలు రాసిన ఇన్విజిలేటర్లు, ప్రిన్సిపల్లు కనిపెట్టకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. లీకేజీ వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని వర్సిటీ ఛాన్సలర్ జానయ్య తెలిపారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏఈఓలు వాళ్ళ యొక్క అబ్నార్మల్ పెర్ఫార్మెన్స్ చూసి మాకు కొంత డౌట్ వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఇలా పెన్నులు చూసి ఆన్సర్స్ ఏంటనేది మాకు అనుమానం వచ్చి ఒక డీటెయిల్ ఎంక్వైరీ కమిటీ చేసినప్పుడు కొన్ని డబ్బులు కూడా హ్యాండ్స్ మారినాయి. ఇదంతా మాకు ఎక్కడ వచ్చిందంటే దీనికి కారణం అంతా వరంగల్ అని చెప్పారు. ఒక పర్మనెంట్ క్లర్క్ సహకారంతో ఫోటోలు తీసి నాకు పంపిస్తుంటే నేను మిగతా ఇన్ సర్వీస్ వాళ్ళ వరకే అది కూడా పంపించి దానికి ఇంటర్గా మనీ ట్రాన్సాక్షన్ అంతా ఆ అకౌంట్ గూగుల్ పే ద్వారానే ఫోన్ కూడా మేము హ్యాండ్ అవుట్ చేసుకున్నాం. ఒక్క ఇన్ సర్వీస్ క్యాండిడేట్ మీద విశ్వవిద్యాలయం ఒక 50 లక్షలు, వ్యవసాయ శాఖ ఒక 40 లక్షలు, సుమారుగా ₹1 కోటి ఖర్చు పెడుతుంది ఆల్రెడీ పనిచేస్తున్న ఏఓ మీద. కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా పరిగణించినాం. ఇమీడియట్ గా ఆ 35 మందిని యూనివర్సిటీలో అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసి వ్యవసాయ శాఖకు రిపాట్రియేట్ చేసి వ్యవసాయ శాఖ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటో మనం వేచి చూడాలి. ఒక నాణ్యమైన మానవ వనరులు ఉంటేనే అభివృద్ధిని మనం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఎలాంటి కఠినమైన చర్యలకైనా మేము సిద్ధంగా ఉంటాం. దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టాం.